డాక్టర్? డాక్టర్ దాస్, MBBS, MS, గోల్డ్ మెడలిస్ట్. నా పేరు పూజ. పూజ పూజ. సార్ ప్రాబ్లం ఏంటంటే... అందులో ప్రాబ్లం ఏముంది? నాకు నచ్చింది. అది కాదు సార్. కాల్ మీ దాస్. దాస్ ఇస్ ఓకే. ఇదిగో పిల్లవా, నన్ను పిల్లవా? ఎవరు నువ్వు లోపలికి ఎందుకు వచ్చావు? జాకే. మా తాతగారు ప్రాబ్లం ఆయనకే. మన తాతగారు? జాకే చూసుకోవద్దు. తాతగారు మీరండి, మీరండి, కూర్చోండి. మీరు కూర్చోండి. థ్యాంక్ యూ. గెట్ అవుట్ జాకే. అయితే ఉండు. చెప్పండి ప్రాబ్లం ఏంటి? బాత్రూంలో వాటర్ రావట్లేదు సార్. మీరు చెప్పండి సార్. నాకు ఆస్తమా ఉంది, హై బీపీ ఉంది, టీబీ ఉంది, షుగర్ ఉంది, గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉంది, క్యాన్సర్ ఉంది. ఇంకా ప్రాణం కూడా ఉందా? పోలియో కూడా వచ్చేలా ఉంది. పోయే వయసులో పోలియో ఏంటి తాతగారు? అందుకే చెప్పాను ఈ డాక్టర్స్ అంతా యూస్లెస్ అని. సారీ. అన్ని ఉన్నాయని చెప్తుంటే ఒక్కడు నమ్మి చావిడే. ఇదేదో గొప్ప క్లినిక్ అని పట్టుకొచ్చావు. ఐ బిలీవ్ యూ. నేను నమ్ముతున్నాను. నేను నమ్మట్లేదు. నోరు మూసుకొని ఉండు. నేనున్నాను. మార్చి వాడికి ఇన్ఫార్మ్ చేసి వస్తా. సార్ ఇప్పుడు ఏం చేయాలి? డోంట్ వరీ, తాతగారిని నేను చూసుకుంటాను. 4 రోజుల పాటు ప్రతిరోజు తాతగారిని క్లినిక్కి తీసుకొస్తూ ఉండండి. ఇద్దరికి సెట్ అయిపోతుంది. ఇద్దరు ఎవరు? ఎవరైతే వాళ్ళు. పదమా వెళ్దాం. థ్యాంక్ యూ సార్. బాయ్. సోడా కావాలా, వాటర్ కావాలా? ఒలికిపోయి అడిపడు. సోడానా వాటరా? దాసు, ఏంటి సంగతి? అది ఈరోజు హ్యాపీగా సంతోషంలో ఎవరికి చెప్పాలో ఎలా చెప్పాలో తెలియక. ఆనందం ఏదో మాకు చెప్పచ్చు కదా. అది రారా. అబ్బా, నువ్వు ఆ రోజు ఎనస్తి చెప్పులు తాగితే తప్పలేదు, కానీ నేను రాదవుతా తప్పొచ్చిందా? రాదవుతా. ఏంట్రా? అవును రానే. కాదురా. కాదు రానే. రే నీలాగే కజాకిస్తాన్ లేపడేదో చెప్తా. ఈరోజు నేనే మాట్లాడతా. సరే కానీ. ఓన్లీ దాసు విల్ స్పీక్. ఓకే స్పీక్. టుడే ఈజ్ ఎ వెరీ బ్యూటిఫుల్ డే ఇన్ మై లైఫ్ దేవా. అసలు లవ్ అంటే ఏంటో తెలుసా నీకు? ప్రేమ. అయినా నీలాంటోడికి ప్రేమ అంటే ఎలా తెలుస్తుంది చెప్పు? గన్లు ఎంత పడుకుంటే ఎంత బాగుంటాయి, అందులో బుల్లెట్లు ఎన్ని పడతాయి, ఎప్పుడు ఇదే గోల. లవ్ ఈజ్ మ్యాజిక్ దేవా. రే మన్మధుడికే ప్రేమ నేర్పుతున్నావా? నువ్వు మన్మధుడువా? మనలో ఈ యాంగిల్ కూడా ఉందా? ఒకప్పుడు నేను కూడా ప్రేమలో మునిగి తేలేనులే. ఇప్పుడు మందులో మునిగి తేలుతున్నావా? హాలుసినేషన్. రే నీ లవర్ని ఇప్పుడు చూపించగలవా? నేను చూపించగలను. ఎలా? టీవీ ఆన్ చేయి. బులెటిన్ టైం, టీవీ 99. Come on, Ravi, get ready, fast. నమస్కారం. బులెటిన్ న్యూస్ కి స్వాగతం. కోఇన్సిడెంటల్లీ ఐఫా బెస్ట్ యాక్ట్రెస్ అవార్డ్ గోస్ టు దీపికా పదుకోన్. దీపికా పడుకొని న్యూస్ లో ఉన్న అమ్మాయి కాదు, న్యూస్ చదువుతున్న అమ్మాయి. ఇలా అందరూ డైట్ ఫాలో అయ్యి ఐఫా అవార్డ్ కాదు. ఈ అమ్మాయి నా చిన్నప్పటి నుంచి న్యూస్ చదువుతుంది. అదే లాస్ట్ 5 years నుంచి. అమ్మాయి పేరు మీ జాహ్నవి. సైనింగ్ ఆఫ్. జాహ్నవి అంట. జాహ్నవి కాదు, జాహ్నవి. జాహ్నవి నిజంగానే ప్రేమించావా? చెప్పి ఎలా కలిసి ఎలా ప్రేమించావు? నేను కాలేజీలో చదువుకునే రోజుల్లో. బ్లాక్ అండ్ వైటా? ఒక వర్షం పడిన రాత్రి
దేవా ఆ తర్వాత ఏమవుద్ది నా గురించి తెలుసుకుంది బ్రేకప్. ఎస్ కాఫీ నాకు ఒక్కడికి 2 కాఫీలు ఎందుకున్నా? రాత్రి ఎవరినో తెచ్చావు కదా. ఇంతకీ ఆయన ఎవరు? డాక్టర్ దేవాశిష్ మహంతి, నా ఫ్రెండ్. రాత్రి ఎక్కువ తాగేసినట్టున్నావు. వర్క్ స్ట్రెస్ వల్ల టీలు ఎక్కువ తాగేసామని చెప్తున్నా. రేయ్ క్లినిక్ మళ్ళీ రంగులు మార్చావా? దేవాశిష్ మహంతి, ఇది మా ఇల్లు అనమాట. ఆవిడ మా వదిన అనమాట. ఏం జరుగుతుంది ఇక్కడ? ఆల్కహాల్ సైడ్ ఎఫెక్ట్స్ నువ్వే మాట్లాడుకుని సెట్ చేస్తా. కళావతి, కొత్త బట్టలేవి? దాస్ నువ్వు కాఫీ తీసుకో. ఎవరైనా? ఆయన దేవాశిష్ అని దాస్ ఫ్రెండ్. నువ్వు క్లినిక్లో ఒంటరిగా ఉంటావు కదరా? మెడిమాక్స్లో పనిచేసేటప్పుడు అన్నయ్య. ఓ మెడిమాక్స్లోనా? నైస్ మీటింగ్ యూ డాక్టర్ దేవాశిష్. మీ స్పెషాలిటీ? చెప్పుకోలేని కొన్ని ఉంటాయిగా, అర్థం చేసుకో. చెప్పుకోలేనివే చెప్పి తీరాలి. సెక్సాలజిస్ట్ అంటే సెక్స్ డాక్టర్. ఓ మరి రాత్రి 11:30 తర్వాత టీవీ షోలో మీరు ఎప్పుడు కనపడలేదే? రోజంతా ఉంటాడుగా న్యూస్లో. ఆ డాక్టర్ దేవాశిష్ మనం అర్జెంట్గా క్లినిక్కి వెళ్ళాలి. వెళ్ళిపోవడం ఏంటి? మేము మాట్లాడుకోవాలి. ఏం మాట్లాడతావు? మేము పెద్దవాళ్ళు ఏమో మాడుకుంటారా? నువ్వు చిన్నవాడివి పాడైపోతావు. క్లినిక్కి వెళ్ళు. నేను పంపించేస్తాను, మీరు వెయిట్ చేసి. టైం అయిపోయింది. నేను 2 minutesలో ఫ్రెష్ అప్ అయిపోయి వస్తాను. నువ్వు ఎలాగోలా మేనేజ్ చేసేయి. నేను మేనేజ్ చేస్తాను. నువ్వు వెళ్ళరా, వెళ్ళు వెళ్ళు. రైట్, కూర్చోండి కూర్చోండి కూర్చోండి. కాఫీ మళ్ళీ ఫ్రెష్గా ఇస్తాను. ఏంటిదండి, ఓ 7 ఏళ్ల క్రితం ఈ బాబు పుట్టాడు. వెరీ హెల్తీ బాయ్. ఆ తర్వాత 3 ఏళ్ళు నేను పెద్దగా పిల్లల గురించి పట్టించుకోలేదు. ఇప్పుడు నేను ప్రయత్నిస్తున్నా, వర్కౌట్ అవ్వట్లేదు. టాబ్లెట్లు వాడండి. నాకు తెలుసు, ఎక్స్పర్ట్గా మీరు ఇదే ప్రిఫర్ చేస్తారండి. ఇంకేం చేయొచ్చు? యోగా అంటే ఆసనాలు. ఎలాంటి ఆసనాలు? శవాసన, శవాసన, సువాసన, సువాసన, కమలాసన. కమలాసన. ఏం మాట్లాడుకుంటున్నారు? మొత్తం చెప్పేశాడు రా. ఏం చెప్పేశావు? పెద్దోళ్ళం మేము మాట్లాడుకుంటాం, నీకెందుకురా? డాక్టర్ దేవాశిష్ ఇంకా చాలు, పదల్లా. పండగ పూట వచ్చిన భోజనం పెట్టకుండా పంపిస్తే ఏమనుకుంటారా? ఏమనుకుంటారు? ఏమీ అనుకోరు, ఏమీ అనుకోరు. పదండి డాక్టర్, వెళ్ళిపోయాడు. అవును, తినడానికి పద. ఇప్పుడు ఈ కమలహాసనాలు అవి ఊరుకోనే వద్దా, ఫాస్ట్ గా 4 ఇడ్లీలు పడేసి తినేసి వెళ్ళిపోతాం. ఇడ్లీ లేని దాసు, ఇవాళ పండగ. ఇన్ని చేస్తే గార్లు, బూర్లు, పులిహోర, చక్కెర పొంగలి తినండి. ఇవన్నీ తినేదాకా ఇప్పుడు కదలదా? ఆ పులిహోర ఎందుకు? బాగుందమ్మా. ఇంటి ఫుడ్ ఇంత బాగుంటుందని ఎప్పుడూ అనుకోలేదు. మీకు ఫ్యామిలీ? భలే వారే, మా ఫ్యామిలీ మీ ఫ్యామిలీ కాదా? ఇదిగోండి అల్లం పచ్చడి తినండి. అరే దాసు, ఇన్ని రోజులు తిన్న ఫుడ్ అంతా క్యాన్సిల్ రా. లైఫ్లో ఫస్ట్ టైం తిన్నట్టు అనిపిస్తుంది. అయితే స్నానం కూడా చేసిన, లైఫ్లో ఫస్ట్ టైం చేసినట్టు అనిపిస్తుంది. నువ్వు రావయ్య స్వామి, టైం అయిపోతుంది. డాక్టర్ దేవాశిష్, మన కమలహాసనాల మీద ఎప్పుడు కూర్చున్నావు? డాక్టర్ గారు, ఆసనాలు. సీసీటీవీ కెమెరా కూడా హ్యాక్ చేశారు సార్, నో ఫుటేజ్. It definitely looks like an attack on Deva. Excuse me. మీరు రెస్టారెంట్కి వచ్చాను. ఎనీ ప్రాబ్లం? Not your problem. You carry on, please. Just a minute. మిమ్మల్ని చూస్తుంటే ఎక్కడో చూసినట్టుంది. మీ పేరేంటి? దేవా సార్. సార్, ఆ దేవా మనిషి అంతా 5th ఫ్లోర్ మొత్తం ఆక్యుపై చేశారంట. ఏదో ఫారెన్ మ్యూజికల్ బ్యాండ్ అని రాంగ్ క్రెడెన్షియల్స్ ఇచ్చారు. దేవా ద మ్యూజిషియన్. యా సార్. వినడానికి బాగుంది కదా. మీరేం చేస్తుంటారు? ఆమె డాక్టర్.
అంటే ప్రైవేట్ ప్రాక్టీస్ ఆర్ విత్ సమ్ హాస్పిటల్? మెడిమెక్స్ ముంబై బ్రాంచ్. చిన్న పని మీద హైదరాబాద్ వచ్చాం. సారీ, డోంట్ మైండ్ మీ ఆస్కింగ్. పార్ట్ ఆఫ్ మై జాబ్. క్యారీ. కానీ సార్ ఆ చనిపోయిన వాళ్ళలో దేవా కూడా ఉండొచ్చు కదా? ఛాన్సే లేదు. ఎక్స్క్యూజ్ మీ డాక్టర్, కొంచెం ఎటు నుంచి వెళ్ళరా? సెక్యూరిటీ రీజన్స్. సార్ వాళ్ళ రూమ్లో మొత్తం 7 సెల్ ఫోన్స్ 18 గన్స్ దొరికాయి సార్. గన్ చల్లగాలి చెవుల్లోకి వెళ్ళకుండా అది. మీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి ఇక్కడ తాతయ్య ముందు. ఎన్ని రోజులు బ్రతుకుతారు మా తాతయ్య? మీ తాతగారికి ఏ జబ్బు లేదు, ఉన్నది ఒకటే చెప్పు, హైపోకాంట్రియా. అన్ని జబ్బులు ఉన్నాయని ఫీల్ అయ్యే చెప్పు, అంతే. 4 రోజులు ట్రీట్మెంట్కి రమ్మన్నారు. మీ తాతగారి కోసం కాదు, మీకోసం. నా కోసం? ఫస్ట్ టైం మిమ్మల్ని చూసినప్పుడు గుండెల్లో ఏదో మోగుతున్నట్టు. ఫోన్ మోగుతుంది. లేదండి, అది వేరే సౌండ్. కాదండి, ఫోనే మోగుతుంది. ఓ హలో రే గోల్డ్, కరెక్ట్గా చెప్తుంటే మధ్యలో ఫోన్ చేసావు. రాత్రి ఎక్కడెక్కడ తిరిగాం? నాకు అసలే సగం సగం గుర్తుంది. ఆయన ఎప్పుడు అడుగుతాం? గన్ను కనపట్టలేదురా. మిస్ అయితే ఎత్తుక్కో, లేదంటే కొత్తది కొనుక్కో. కొంపదీసి మీ ఇంట్లో వదిలేశానేమో. మా ఇంటి నేను రేపు వచ్చి షూట్ చేస్తా, ట్రీట్ చేస్తా. నాకు ఒక అర్జెంట్ పని ఉంది, మళ్ళీ వస్తా. బాయ్. ఏం చేస్తారో నువ్వు? కంగారుతో చంపేస్తా. నా రూమ్ ఏమైనా క్లీన్ చేసావా? చేశాను. తింటావా? అందులో ఏమైనా 9mm రష్యన్ మెట్, గోల్డెన్ బ్లాక్ మెటాలిక్ ½ kg వెయిట్ ఉంటుంది, దొరికిందా? నేనే తీసుకున్నాను రా. నువ్వు ఎందుకు తీసుకున్నావు? అదే చేసుకుని ఇద్దామని. ఏం చేసుకుని ఇద్దామని? షూటింగ్. షూటింగ్ ఏంట్రా తిక్క సన్నాసి? షేవింగ్. నువ్వు అడిగేది ట్రిమ్మర్ గురించే కదా. ట్రిమ్మర్ కాదన్నయ్య. ఆయన వాగరా. ఇచ్చాడు నీకు? ఇచ్చింటూ అది నా చేతికి ఇచ్చాను. ఎందుకు ఓవరాక్షన్ చేస్తున్నాడు? ఓ పనిచేరా, మీ అమ్మని కాల్ చేసే పొద్దున్న నుంచి ఖాళీగా ఉంది. మీ నాన్నని కాల్చేరా? ఆయన్ని ఆయన మెడికల్ షాప్ ని భరించలేకపోతున్నాను. నన్నేమన్నాను? నా మెడికల్ షాప్ మాత్రం ఏమన్నది? మీరు నన్ను ఎందుకు అన్నట్టు? పక్కింటి ఆవిడ అంటే నువ్వు ఊరుకుంటావా? మీరు ఎవరినన్నా అనుకోండి, నన్నే అన్నారు చూడండి. బెస్ట్ మీ బాబాయ్ కాల్ చెప్తా, నాకు ఇంకా చాలా పనులు ఉన్నాయి. ఒక్క సీతారామరాజు చచ్చిపోతే లక్షలాది సీతారామరాజులు ఉద్భవిస్తారు. ఒక్కొక్కడు ఒక్కొక్క విప్లవకారుడని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కొల్లగొడతాడు. అది నిజంగా. వద్దు, నువ్వు కాలిస్తే నేను చచ్చిపోతాను. అయినా నేను సీతారామరాజుని కాదు, హాస్పిటల్లో టైలర్ని. అదే బుల్లెట్ ఎవరికైనా తగులుంటే ఏమై ఉండేది? ప్రాణాలు పోయి ఉండేవి సార్. ఇలాంటి మనుషులతో ఎప్పటికైనా డేంజర్ సార్. నా మాటిని పోలీసులకు చెప్పండి. పోలీసులా? మీరెందుకు సార్ కంగారు పడుతున్నారు? అతను నా ఫ్రెండ్. ఫ్రెండా? ఎప్పుడయ్యాడో ఎలా అయ్యాడో తెలీదు, ఫ్రెండ్ అయిపోయాడు సార్. ఎవరికి కనిపించిన దేవాలో అందరికీ ఒక డేంజరస్ మనిషి కనపడుతున్నాడు. కానీ నాకు రోజు కనిపించే దేవాలో ఒక మామూలు మనిషి కనపడుతున్నాడు. అతన్ని ఎలాగైనా బయటికి తీసుకురావాలి సార్. మార్చేయాలి. మార్చేయాలా? ఎలా?